నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరైనా సరే కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ గుర్తొచ్చేది టూర్ వెళ్దామని. సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి. మరి అందరికీ ఆ ట్రిప్స్ మీద ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. కానీ డొమెస్టిక్ ప్రైసెస్కే ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? వింటుంటేనే చాలా బాగుంది కదా. సో ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా యూరప్ అంటే అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. మరి మంచి బడ్జెట్లో ఈ ట్రిప్ని ప్లాన్ చేస్తున్నాం అంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి రమణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా సర్ప్రైజింగ్ అనిపించిందండి. అసలు యూరప్ అనగానే అందరికీ ఒక డ్రీమ్, కానీ కొన్ని టూర్స్ వెళ్ళాక మనీ సేవ్ చేసుకుని తర్వాత చూద్దాం అనుకుంటారు. కానీ ఎలా మీరు ఈ ప్రైస్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తామని ఛాలెంజింగ్గా చెప్తున్నారు? వర్తమాన కాలంలో వేగంగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నటువంటి రంగాల్లో టూరిజం రంగం అనేది అగ్రస్థానంగా వహిస్తూ ఉంది. ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయిపోయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యూరప్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక రకాల విమాన సంస్థలు డైరెక్ట్ ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తూ రావడం, చాలా విమాన సంస్థలు కూడా తక్కువ ప్రైస్కి కస్టమర్స్ను ఆకర్షించడానికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా యూరప్ లాంటి దేశాలలో చాలా వరకు కంట్రీస్ అన్నీ కూడా వీసా సరళీకృతం చేసేసి ప్రతి ఒక్కరికి కూడా సులభతరంగా వీసా పొందేటువంటి అవకాశం కల్పించడం. ఆర్వి లాంటి సంస్థలు ఎన్నో యూరప్కు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకొస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అటువంటి సందర్భంలో గత 25 సంవత్సరాలుగా తెలుగు వారందరికీ కూడా డొమెస్టిక్ రంగానికి కానీ లేదా ఇంటర్నేషనల్కి కానీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా టూర్స్ను ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం, మధ్యతరగతి వ్యక్తి సైతం ఇంటర్నేషనల్ టూర్స్ని ఒకప్పుడు కేవలం డబ్బున్న వాళ్ళకు, కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైనటువంటి యూరప్ టూర్ని ప్రతి ఒక్కరికి అనుసంధానం చేయాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యూరప్ టూర్స్ ని 2021 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ప్రారంభమయ్యేటువంటి తులిప్ గార్డెన్స్ మొదలుకుంటే, ఎందుకంటే నెదర్లాండ్స్ లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తులిప్ గార్డెన్, అక్కడికి అనేక మంది లక్షలాదిగా యూరోపియన్ పర్యాటకులు కానివ్వండి, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లక్షలాదిగా పర్యాటకులు ఆ ప్రపంచ అందాలని, తులిప్ గార్డెన్స్ అందాలని తిలగించడానికి అక్కడికి వస్తూ ఉంటారు. దానితో మొదలైనటువంటి యాత్ర నవంబర్ మాసం వరకు ప్రతి 15 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి యూరోప్ టూర్ ని వేస్తూ, సాధారణంగా ఇప్పటి వరకు మన తెలుగు పర్యాటకులు, తెలుగు ప్రయాణికులందరూ కూడా చాలా మంది ఈ షో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా యూరోప్ టూర్స్ అన్ని కూడా చేసి ఉంటారు. ఇప్పటి వరకు పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి యూరోప్ వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ వాళ్ళతోనో, లేదా కలకత్తా వాళ్ళతోనో, అహ్మదాబాద్ వాళ్ళతోనో, బాంబే వాళ్ళతోనో అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసి వాళ్ళ ద్వారానే యూరోప్ వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపించేది. ఎవరు కూడా తెలుగు వారందరినీ కూడా గ్రూప్గా చేసి 40-50 మందిని తీసుకువెళ్ళి ఒక తెలుగు ఆర్గనైజేషన్ అనేది లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితులలో మన సంస్థ, ప్రత్యేకంగా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ యూరప్ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక చక్కటి ప్యాకేజీ రూపంలో, ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాలి. ప్యాకేజీ అనగానే ఇవాళ ఆన్లైన్ సంస్థలు ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఒక ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఒక ఇన్స్టా ఓపెన్ చేసిన చాలా సంస్థలు యూరోప్ ప్యాకేజీలకు సంబంధించి తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి అనేక రకాల ప్రకటనలు ఇస్తూ, ఆ ప్రకటనలో వీసా ఉండదు, కొన్ని వాటికి రిటర్న్ టికెట్స్ ఉండవు, మరికొన్ని వాటికి ఓన్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. అసలు అట్రాక్షన్స్ ఏవైతే యూరోప్లో ఉన్నాయో, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అట్రాక్షన్స్, మౌంట్ ఇట్లీస్ కానీ, ఐఫిల్ టవర్ కానీ, ఇలా చాలా వరకు ఏవైతే ఉన్నాయో వాటి ఏవి కూడా ఎంట్రీ టికెట్స్ లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ డైరెక్ట్ తీసుకున్నటువంటి విధంగా నార్మల్ బడ్జెట్ హోటల్స్లో ఇస్తూ చాలా మందిని ఇబ్బందులు గురిచేటువంటి పరిస్థితి చాలా మంది ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా మన సంస్థ ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసి ఇవాళ బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, ఒంగోలు, భీమవరం, ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించి కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా వచ్చేటువంటి గ్రూప్ మొత్తం కూడా తెలుగువారే ఉండే విధంగా మన హైదరాబాద్ నుండి ప్యారిస్ వరకు ట్రావెల్ చేసేటువంటి ప్రతి ప్యాసింజర్ కూడా తెలుగువారే ఉండే విధంగా ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యూరప్ మొత్తం తెలిసినటువంటి టూర్ గైడ్స్ ను ఏర్పాటు చేస్తూ ప్యాకేజీలో చూడండి, విమాన టికెట్స్, వీసా, ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నాయో. ప్యారిస్ మొదలుకుంటే రోమ్ మహానగరం వరకు మార్గమధ్యంలో వచ్చేటువంటి 7 కంట్రీస్ లో ఏ పర్యాటక ప్రదేశాలను, ఎలాంటి అద్భుతాలను మనం పర్యాటకులకు చూపించాలని డిజైన్ చేస్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా ఎంట్రీ టికెట్స్ కూడా ప్యాకేజీలో భాగం చేస్తూ
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ప్యాకేజీలు ఇస్తూ ఉంది. 14 రోజులు ఒక ట్రిప్ ఉంది, 17 రోజులు ఒక ట్రిప్ ఉంది, యూరప్ విత్ లండన్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2025 యూకే విత్ లండన్తో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని యూరప్ వెళ్ళేటువంటి కస్టమర్స్కి ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చాలామంది కస్టమర్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే లండన్ కూడా ఉంటే బాగుంటుంది, ప్రపంచ చరిత్రగతిని మార్చినటువంటి నగరం లండన్, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు చూడేసినటువంటి అవకాశం ఉన్నటువంటి మహానగరం లండన్. ఆ లండన్ నగరంతో పాటు మాకు యూరప్ ఇస్తే బాగుంటుందని చాలామంది కస్టమర్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి అనుగుణంగా 2025లో ప్రారంభించబోయేటువంటి ప్యాకేజీలలో అన్ని ప్యాకేజీలలో కూడా లండన్ ఉండేటువంటి విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సామాన్యమైనటువంటి మధ్యతరగతి వ్యక్తి కూడా పోతూ ఉన్నాడు అంటే తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలడు. అలాంటి సందర్భంలో మీరు ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఇతరత్ర వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకుని తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, 2 లక్షలకే ఇస్తున్నారు, 2.5 లక్షకే ఇస్తున్నారు అని చెప్పి మీరు భావించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లక్షలాది రూపాయలు మీ నుంచి వసూలు చేసే పరిస్థితి, పైగా మీకు గైడింగ్ వ్యవస్థ కూడా ఉండదు. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి ప్రతి ప్రాంతంలో భాష వేరుంటుంది, భావం వేరుంటుంది, ఆహార అలవాట్లు వేరుంటాయి, సైట్ సీయింగ్ ప్రదేశాలు వేరుంటాయి. వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేయడానికి తప్పనిసరిగా మనకి ఇక్కడ నుంచి గైడింగ్ వ్యవస్థ కూడా కావాలి. ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ 2025 చక్కటి ప్యాకేజీలను యూరప్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తూ ఉందని సుమన్ టీవీ తరపున ప్రేక్షకులకు పర్యాటకులకు అందరికీ కూడా తెలియజేస్తుంది. రైట్ అండి. ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే అందరికీ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా టేక్ కేర్ చేస్తారు మీరు? అసలు మాకు వీసా వస్తుందా రాదా, ఒకవేళ వీసా కావాలంటే డాక్యుమెంటేషన్స్ ఏం కావాలి, ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఇటువంటి ఆలోచనలకి పరిష్కార మార్గంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సపరేట్ వీసా డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి వ్యక్తులు వ్యాపారంలో ఉన్నారా, వ్యవసాయంలో ఉన్నారా, లేకపోతే ఉద్యోగస్తుల, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ కార్యక్రమంలో తన యొక్క జీవన స్థితిగతులు గడుపుతూ ఉన్నారు, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని వాళ్ళ వద్ద నుంచి ఏ డాక్యుమెంటేషన్స్ అయితే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నాయో, ఎందుకంటే అవైలబిలిటీ లేనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళు కూడా ఇవ్వలేరు, వాళ్ళ వద్ద ఉన్నటువంటి అవైలబిలిటీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని దానితో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక హిస్టరీ, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సపోర్టింగ్ లెటర్ని కూడా జోడ్ చేసుకుంటూ, ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం టూర్స్ని వందలాదిగా యూరప్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఎంబసీలో కూడా ఒక గుర్తింపు ఉంటుంది సంస్థకి. గత 25 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి కూడా వీసా రిజెక్షన్ అన్నటువంటి భయం లేకుండా ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వచ్చి బుకింగ్ చేసుకుంటే చాలు, ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ఉండవచ్చు. రిమైనింగ్ అన్ని కార్యక్రమాలు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. తిరిగి వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి సమయం తప్పితే మిగతా మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రాసెస్ అయినా, టికెటింగ్ కానీ, అకామిడేషన్, ఎవ్రీథింగ్, వీసాకి సంబంధించిన విషయాలు కానీ, అండ్ వీసా స్లాట్స్ కూడా సమ్ టైమ్స్, ఎవ్రీ టైమ్ అని గ్యారంటీగా చెప్పలేను కానీ సమ్ టైమ్స్ సమయాభావము లేదా వీసా స్లాట్స్ అందుబాటులో లేకపోతే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలోనే వీసాకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి కస్టమర్స్కి అందరికీ కూడా వీసాస్ చేయించినటువంటి, వీసాకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేయించినటువంటి సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రతి నెల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి 40 మందికి తగ్గకుండా యూరప్ ట్రిప్ అనేది ప్రారంభమవుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే 2024లో ప్యారిస్లో ఒలింపిక్స్ వచ్చాయి. మే, జూన్, జూలై, ఆగస్టు వరకు 4 నెలల కాలం పాటు ఎవరు కూడా ప్యారిస్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ ఒలింపిక్స్ మూలంగా. అందువల్ల 2024లో వెళ్ళలేకపోయారు కాబట్టి ఈ సంవత్సరం చాలా డిమాండ్ ఉంది యూరప్ ట్రిప్స్కి. కాబట్టి ఎవరికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చక్కటి ప్యాకేజీలతో ఓన్లీ యూరప్ అందుబాటులో ఉంది, యూరప్ విత్ లండన్ అందుబాటులో ఉంది. ఒకవేళ జనరల్ యూరప్ ఎవరైనా చూసి వచ్చి ఉంటే యూరప్లో ఇతర కంట్రీస్ అయినటువంటి నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ ఇటువంటివన్నీ కూడా ప్యాకేజీలో సపరేట్ ప్యాకేజీ కూడా ఏర్పాటు చేస్తూ మనం ప్రత్యేక ప్యాకేజీలు కల్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా డీటెయిల్డ్గా చెప్పారు మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి. సో చూస్తున్నారు కదా, బెస్ట్ బడ్జెట్లో టూర్స్ ఎలా ప్లాన్ చేస్తారు, ఎంత టేక్ కేర్ చేస్తారు అనేది విన్నారు కదా. ఇంకెందుకు లేటు, సో కాంటాక్ట్ చేసేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి.